హాయ్ వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్లో మనం బూట్ స్ట్రాప్ nav bar అనే దాని గురించి చూద్దాం. ఓకే, ఒకసారి మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామో దాని రీక్యాప్ కూడా చూద్దాం. ఓకే, సో మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాము అంటే లేఅవుట్స్ అనేవి 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్కి మనం ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అనేది చూసాం. సో దానికోసం మనం ఏం చేసాము, బూట్ స్ట్రాప్ కలర్ ప్యాలెట్ అనే దాన్ని బిల్డ్ చేసాం. సో దానిలో ఏం చేసాం, ఈచ్ కలర్ బాక్స్ ఉన్నాయి కదా, సో ఆ కలర్ బాక్సెస్ అనేవి ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లోనేమో ఒకదాని కింద ఒకటి వచ్చేటట్టు, అదే మీడియం డివైజెస్ లోనేమో ప్రైమరీ సెకండరీ పక్కన, నెక్స్ట్ సక్సెస్ ఇన్ఫో పక్క పక్కన, వార్నింగ్ డేంజర్ పక్క పక్కన, అలాగే లార్జ్ డివైజెస్ లోకి వచ్చేసి ప్రైమరీ సెకండరీ సక్సెస్ అండ్ నెక్స్ట్ లైన్ లో ఇన్ఫో వార్నింగ్ డేంజర్ వచ్చేటట్టు. ఓకే, ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లో వచ్చేసేటప్పటికి ప్రైమరీ సెకండరీ సక్సెస్ ఇన్ఫో అనేవన్నీ ఒకే లైన్ లో వచ్చేసి ఆ నెక్స్ట్ లైన్ లో వార్నింగ్ అండ్ డేంజర్ అనేది, ఇలా మనం 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ కి రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేది బిల్డ్ చేయడం అనేది జరిగింది. అవునా, రైట్. నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాము అంటే మార్జిన్ అనే ప్రాపర్టీకి ఉండే వేరియంట్స్, అంటే ఆ మార్జిన్ అనే దాన్ని ఇంకా ఏ విధాలుగా స్పెసిఫై చేయొచ్చు అనేది చూసాం. సో అక్కడే మనం మార్జిన్ టాప్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ బాటమ్, మార్జిన్ రైట్ అనే ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేసాము అంటే మనం బూట్ స్ట్రాప్ లో అవైలబుల్ ఉన్న యూటిలిటీస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆ యూటిలిటీస్ ఏంటంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్స్ కి మనకు ఆల్రెడీ బూట్ స్ట్రాప్ లో ఏంటి అంటే క్లాస్ నేమ్ ప్రిఫిక్సెస్ అనేవి ఆల్రెడీ ఉంటాయి కదా, సో అలాగే క్లాస్ నేమ్స్ అనేవి కూడా ఉంటాయి కదా. సో మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ కి బీజీ హైఫన్ ప్రైమరీ అంటేనేమో బ్లూ కలర్, అలా బీజీ హైఫన్ సెకండరీ అంటే గ్రే కలర్, అలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కి యూజ్ చేసే క్లాస్ నేమ్స్ ని కూడా మనం ఏంటి అనేది చూసాము. ఓకే, అలాగే ఈ మార్జిన్ అనేది ఏదైతే ఉంటుందో, సో ఆ మార్జిన్ అనే దానికి కూడా మనం డైరెక్ట్ గా బూట్ స్ట్రాప్ యూటిలిటీస్ ని ఎం హైఫన్ అని చెప్పేసి మనం 0 to 5 అనే వాల్యూస్ మధ్యలో పెట్టొచ్చు అనేది చూసాము. అక్కడే స్పేసర్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది, దానికి జనరల్ గా మెజారిటీ ఆఫ్ ద బ్రౌజర్స్ లో అది 16 పిక్సెల్ కింద వాల్యూ ఉంటుందని, సో 1 అని ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, 2 అనేది ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అలా 0 to 5 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నాం లాస్ట్ సెషన్ లో. ఓకే, రైట్. సో మనం ఈ సెషన్ లో ఏం చేద్దాము అంటే బూట్ స్ట్రాప్ nav bar అనే దాన్ని నేర్చుకుందాము. అసలుకి nav bar అంటే ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఓకే, అలాగే HTML ఎలిమెంట్స్ లో వచ్చేసి బ్లాక్ లెవెల్ కాంపోనెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అని 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అని. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి అనేది చూద్దాము. అలాగే CSS బాక్స్ ప్రాపర్టీలో మనకి అక్కడ మార్జిన్ అనే ప్రాపర్టీకి మనం ఆల్రెడీ కొన్ని వాల్యూస్ నేర్చుకున్నాం, ఇంకా ఎక్స్ట్రాగా ఏం వాల్యూస్ ఇవ్వచ్చు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం ఈ సెషన్లో. ఓకే, రైట్. సో మనం ఫస్ట్ ఏంటి అంటే వెబ్సైట్ లో నావిగేషన్ బార్స్ అని ఉంటాయి, అవునా. సో అసలు ఆ నావిగేషన్ బార్స్ అంటే ఏంటి, అవి దేనికి యూస్ చేస్తాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో మీరు చాలా వెబ్సైట్స్ కనుక ఓపెన్ చేసినట్టయితే, మీరు మొబైల్లో ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా టాప్ రైట్ కార్నర్ లో కానీ లేకపోతే లెఫ్ట్ సైడ్ కానీ మీకు ఏంటి అంటే ఒక 3 లైన్స్ ఇలా కనిపిస్తాయి. చూసారా మీరు ఎప్పుడైనా? సో ఇలా 3 లైన్స్ కనిపించేసి హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఏం జరుగుతుంది అంటే మీకు కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తాయి, ఇలా హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ అన్నట్టు ఇలా సమ్ లిస్ట్ ఆఫ్ లింక్స్ కనిపిస్తాయి. మీరు వాటిని క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే ఐదర్ ఇంకొక కొత్త పేజ్కి అయినా వెళ్తారు, లేదా విత్ ఇన్ ద సేమ్ పేజ్ అయినా కానీ నావిగేట్ అవుతూ ఉంటారు, అవునా, రైట్. సో దీన్ని ఎలా అయితే మనం ఇలా nav bar అని ఎందుకు అంటాము అంటే దీన్ని, ఈ పార్ట్ ఏదైతే ఉందో, సో మనకి దీని ద్వారా ఏమవుతుంది అంటే డిఫరెంట్ పేజెస్ కి వెళ్ళడానికి కానీ లేకపోతే విత్ ఇన్ ద పేజ్ నావిగేట్ అవ్వడానికి కానీ మనకి కీ థింగ్స్ ఏవైతే ఉంటాయో మనం అవన్నీ కూడా ఈ nav bar అనే దానిలో పెడుతూ ఉంటాం అనమాట. ఓకే, సో దీన్నే నావిగేషన్ బార్, nav bar అని యూస్ చేస్తూ ఉంటారు. సో మొబైల్స్ లో అయితే ఈ విధంగా కనిపిస్తుంది, టాబ్లెట్ లో కూడా ఇట్లా కనిపిస్తుంది. ఓకే, అదే మీరు కొంచెం లార్జ్ డివైజెస్ లైక్ ల్యాప్టాప్ కానీ టాబ్లెట్ కానీ తీసుకున్నారనుకోండి, మీరు అలా క్లిక్ చేయనక్కర్లేకుండానే ఆ 3 బార్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. స్ట్రైట్ అవే మీకు అక్కడ ఏంటి అంటే లింక్స్ కనిపించేస్తూ ఉంటాయి, హోమ్, ఓకే, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ అని ఇలా కనిపించేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, రైట్. సో అలా డిఫరెంట్ వెబ్సైట్స్ కి, ఇప్పుడు ఫుడ్ ఆర్డరింగ్ వెబ్సైట్స్ లో తీసుకున్న డిఫరెంట్ వెబ్సైట్స్ లో మీరు ఏంటి అంటే ఇలా ఒక చిన్న 3 లైన్స్ ఉంటాయి. మనం ఇట్లా ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ టాబ్లెట్ అండ్ నెక్స్ట్ మనకి డెస్క్టాప్ లో కూడా ఈ విధంగా మనకి ఏంటి అంటే కొన్ని లింక్స్ లాగా టాప్ ఆఫ్ ద పేజే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీన్నే నావిగేషన్ బార్ ఆర్ nav bar అంటారు. సో ఆల్మోస్ట్ చాలా వెబ్సైట్స్ లో ఈ nav bar అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ nav bar అనేది కొన్ని చోట్ల పైన ఉండొచ్చు, కొన్ని చోట్ల లెఫ్ట్ కు ఉండొచ్చు, సైడ్ కు ఉండొచ్చు, కింద ఉండొచ్చు, కానీ ఈ నావిగేషన్ బార్ అనేది మాత్రం ఉంటూ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఈ రోజు సెషన్ లో ఏం చేద్దాము అంటే ఈ nav bar అనే దాన్ని బూట్ స్ట్రాప్ ని యూజ్ చేసేసి ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, రైట్.
సో మనం ఫస్ట్ ఏం చేద్దాము అంటే మన వెబ్సైట్కి ఒక నావిగేషన్ బార్ అనేది మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఈరోజు ఒక సింపుల్ది. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే దీనికి bootstrap.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. getbootstrap.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. మీరు URL ఎంటర్ చేసేసి బ్రౌజర్లో ఎంటర్ చేసేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో డెస్క్టాప్లో అయితే ఇక్కడ హోమ్ కనిపిస్తుంది సెలెక్ట్ అయ్యి, అలాగే మొబైల్లో అయితే కూడా ఇలా హోమ్ అనేది సెలెక్ట్ అయ్యి కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి మనం ఏం చేయాలి అంటే డాక్యుమెంటేషన్ అని ఒకటి ఉంది కదా, హోమ్ పక్కనే డాక్యుమెంటేషన్ ఉంది కదా, సో ఆ డాక్యుమెంటేషన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, సో మీరు మొబైల్లో అయినట్టయితే మీరు ఇక్కడ కూడా ఇలాగే డాక్యుమెంటేషన్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, చేశాక మీకు లెఫ్ట్ సైడ్ ఏంటి అంటే లార్జ్ డివైజెస్లో మీకు ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఒక లిస్ట్ ఆఫ్ ఇవన్నీ కనిపిస్తుంటే దాంట్లో కాంపోనెంట్స్ అని ఉంటుంది. ఓకే, సో మీకు ఇక్కడ పీపీటీలో కనిపిస్తుంది కదా, సో ఆ కాంపోనెంట్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, అదే మొబైల్ డివైజెస్ అయితే మీకు ఏంటి అంటే 3 లైన్స్ మనం ఇంప్లిమెంట్ చేయబోయే నావిబార్ అని చేసారా, సో ఆ 3 లైన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. చేశాక దానిలో మీకు కాంపోనెంట్స్ అని కనిపిస్తుంది. ఓకే, సో కాంపోనెంట్స్ అని క్లిక్ చేశాక మీకు అక్కడ ఏంటి అంటే ఆ కాంపోనెంట్స్లో కింద ఉన్న లిస్ట్లో మీకు ఏంటి అంటే nav bar nav bar అని ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ nav bar అనేది క్లిక్ చేయండి. ఓకే, సేమ్ మీకు మొబైల్లో అయినా సరే nav bar అని ఉంటుంది ఆ లిస్ట్లో, సో మీరు అది కూడా క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఏంటి అంటే అక్కడ మీరు ఆ పేజ్లోకి వెళ్ళాక మీకు కొంచెం కిందికి వెళ్తూ ఉన్న కొద్ది అక్కడ ఏం కనిపిస్తుంది అంటే nav bar వితౌట్ లిస్ట్ బేస్డ్ అప్రోచ్ అని ఒక లైన్ ఉండి దాని కింద ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఓకే, సో మనం ఆ కోడ్ని తీసుకుంటాం అనమాట. ఓకే, సో మొబైల్లో అయినా సరే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఆ కోడ్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, సో కాపీ చేసేసి మనం ఏం చేయాలి అంటే మన కోడ్ ప్లే గ్రౌండ్లో మన బాడీ ఉంటుంది కదా, యువర్ కోడ్ గోస్ హియర్ అని, సో అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఓకేనా, రైట్. ఒకసారి ఏం చేద్దామంటే దీన్ని నేను ఇప్పుడు కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి మనం ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. ఓకే, రైట్. సో మనకి ఫస్ట్ స్టెప్ ఇక్కడ చేయాల్సింది ఏంటి, మనం బ్రౌజర్లో getbootstrap.com అని /4.5 అంటే ఏమవుతుంది అంటే మనం 4.5 వర్షన్ ఆఫ్ బూట్స్ట్రాప్ డాక్యుమెంటేషన్కి వెళ్తామన్నమాట. అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే getbootstrap.com అని ఎంటర్ చేసేసి తర్వాత మనం అక్కడ వర్షన్ 4.5 అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏంటి అంటే కాంపోనెంట్స్ అని ఉంటుంది. సో ఆ కాంపోనెంట్స్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, ఈ కాంపోనెంట్స్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటి అంటే సైడ్కి ఉన్న లిస్ట్లో మనకి కిందికి వెళ్తూ ఉంటే మనకి nav bar అనేది ఒకటి కనిపిస్తుంది. సో ఈ nav bar మీద క్లిక్ చేయండి. ఓకే, సో nav bar అనేది క్లిక్ చేశాక ఏంటి అంటే nav bar పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనిలో ఇక్కడ హౌ ఇట్ వర్క్స్, తర్వాత సపోర్టెడ్ కంటెంట్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక పీస్ ఆఫ్ కోడ్ ఉంది, ఇది కాదు. నెక్స్ట్ బ్రాండ్ అని ఉంది, అది కూడా కాదు. ఓకే, అలా కిందికి వస్తూ ఉంటే nav అని ఒకటి ఉంది. ఓకే, సో ఇది కూడా కాదు. ఓకే, సో నెక్స్ట్ దాని కింద ఏంటి అంటే యూ కెన్ అవాయిడ్ లిస్ట్ బేస్డ్ అప్రోచ్ ఎంటైర్లీ ఇఫ్ యూ లైక్ అని ఒక లైన్ ఉంది. ఓకే, సో మనం ఇక్కడ దీని కింద ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ ఉందో సో ఆ కోడ్ని మనం కాపీ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ కాపీ అని కొడితే కాపీ టు క్లిప్ బోర్డ్ అని వస్తుంది. సో కాపీ చేస్తాము, చేసేసి మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వస్తాము. వచ్చేసి యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది కదా, సో యువర్ కోడ్ గోస్ హియర్ అన్న దాని దగ్గర మనం దీన్ని పేస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో పేస్ట్ చేసేసి ఇప్పుడు దీన్ని ఏంటి అంటే మనం రన్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అని. ఓకేనా, సో రన్ చేసాం. చేయగానే ఇక్కడ ఏమైపోయింది nav bar అని కనిపిస్తుందా, సో nav bar అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి 3 లైన్స్ ఉన్నాయి. సో దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్, డిజేబుల్డ్ అని ఇలా వచ్చాయి. మళ్ళీ క్లిక్ చేయగానే ఇది మినిమైజ్ అవుతుంది, ఇలా మ్యాక్సిమైజ్ అయ్యి హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్, డిజేబుల్డ్ అని వస్తుంది ఇట్లా. ఓకే, సో దీన్నే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ డివైజెస్లో ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్మాల్ డివైజ్ అని పెడదాం. ఓకేనా, ఎక్స్ట్రా స్మాల్ డివైజ్ అని ప్రివ్యూ పెట్టాం. ఓకే, పెట్టగానే ఇక్కడ nav bar అని వచ్చింది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఇలా 3 లైన్స్ వచ్చింది చూసారా, సో దీన్నే హ్యాంబర్గర్ ఐకాన్ అని అంటుంటారు అనమాట. ఏమంటారు, హ్యాంబర్గర్ ఐకాన్ అని అంటారు. ఓకే, సో ఈ హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి ఈ మెనూ ఐటమ్స్ వస్తూ ఉన్నాయి nav barలో ఉన్నవి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ డివైజ్ అని పెడదాం. ఓకే, సో మనకి స్మాల్ డివైజ్లో కూడా సేమ్ పైన ఇక్కడ లెఫ్ట్ సైడ్ nav bar నుంచి రైట్ సైడ్ ఇట్లా 3 లైన్స్ వచ్చేసి హ్యాంబర్గర్ ఐకాన్ ఉంది. ఓకే, నెక్స్ట్ మీడియం డివైజెస్ అని పెడదాం. సో మీడియం డివైజెస్లో కూడా మనకి ఏం జరిగింది, వ్యూ అనేది సేమ్ అంతే ఉందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు లార్జ్ డివైజెస్లోకి వెళ్దాం. ఓకే,
రైట్. సో ఎప్పుడైతే మనం లార్జ్ డివైజెస్లోకి వెళ్ళామో ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి nav బార్ అని వచ్చేసింది, దాని పక్కనే మనకి లింక్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ట్రా లార్జ్ డివైజ్ అని కూడా పెట్టాను. ఓకే, సో ఎక్స్ట్రా లార్జ్ డివైజ్లో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ మెనూలో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి డైరెక్ట్గా టాప్లోనే కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ఇక్కడ నుండి మీకు ఏమర్థమైంది అంటే మనం ఈ nav బార్కి ఏదైతే మనం కోడ్ని కాపీ చేసామో సో అది కాపీ చేసినప్పుడు ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అండ్ మీడియం డివైజెస్లో డైరెక్ట్గా 3 ఐకాన్స్ 3 లైన్స్ వచ్చేసి దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది మెను. అదే లార్జ్ డివైజెస్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో వచ్చేసేటప్పటికి ఆ మెను ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రైట్ అవే కనిపిస్తున్నాయి అనేది మనకి అర్థమైంది. రైట్, ఓకే. ఒకసారి మనం స్లైడ్స్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా, రైట్. సో మనకి అవుట్పుట్ అనేది ఆ బూట్ స్ట్రాప్ nav బార్ కోడ్స్ ని పెట్టడం వల్ల ఏం జరిగింది అంటే స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో ఇలా కనిపించింది. ఓకే, మీడియం డివైజెస్లో మీరు చూసినట్టయితే కొంచెం స్పేస్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, మధ్యలో ఆ nav బార్కి ఉన్న 3 లైన్స్కి మధ్యలో. అండ్ లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో చూస్తే ఏమైపోయింది అంటే మనకి కంప్లీట్గా అక్కడ పైన టాప్ బార్లోనే ఏమైపోయింది అంటే హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్, డిజేబుల్డ్ అనేవి అక్కడే కనిపించేసాయి అనమాట. ఓకే, సో ఇది ఆల్రెడీ రెస్పాన్సివ్ నావిగేషన్ బార్కి ఆల్రెడీ కోడ్ స్నిప్పెట్. ఇది ఈ విధంగా లేఅవుట్ అనేది చేయబడింది అనమాట. ఓకేనా, సో మనం ఇక్కడ అవుట్పుట్లో మనం ఏంటి ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమైపోయింది కింద మనకి దానిలో ఉన్న ఐటమ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కనిపించడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో ఒకసారి దాన్ని కోడ్ మనం ఏదైతే కాపీ చేసామో సో ఆ కోడ్ కాపీ చేసిన దానిలో మనకి ఏంటి అంటే nav అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఆ nav అనేది ఏంటి అంటే అది కూడా ఒక కంటైనర్ ఎలిమెంటే. మనకి div అనేది ఉంది చూసారా, div అనేది. సో div అనేది ఎలా అయితే ఒక కంటైనర్ ఎలిమెంటో అలాగే ఈ nav అనేది కూడా కంటైనర్ ఎలిమెంటే. ఓకే, సో మనం వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ నావిగేషన్ బార్ అని అంటారనమాట, చెప్పాను కదా. సో మనం అక్కడ లింక్స్ పెడతాము. సో ఆ లింక్స్ పెట్టిన దాన్ని బట్టి మనం విత్ ఇన్ ద సేమ్ పేజ్ అవ్వచ్చు, లేకపోతే వేరే పేజెస్కి డిఫరెంట్ వెబ్సైట్కి ఆర్ వెబ్ రిసోర్సెస్ కూడా వెళ్ళడానికి మనం ఈ nav బార్ అనేది యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అది చాలా చాలా కామన్ యూస్ కేస్. ఆల్మోస్ట్ ప్రతి వెబ్సైట్లో ఈ nav బార్ అనేది ఆర్ ఈ నావిగేషన్ మెనూ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఎక్కడైతే ఈ nav బార్ పెడతామో సో దానికోసం మనం ఏంటి అంటే ఈ nav అనే కంటైనర్ యూస్ చేయాలన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనకు అక్కడ nav బార్లో ఉన్న ఐటమ్స్ చూసినట్టయితే మనకి ఏమేమి ఉంది, హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్, డిజేబుల్డ్ అని చెప్పేసి ఒక గ్రేయిష్ కలర్లో ఉంది, అవునా, రైట్. సో దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనం మెనూలో ఉన్న ఐటమ్స్ని nav బార్లో ఉన్న ఐటమ్స్ని మనకు కావాల్సిన విధంగా పెట్టుకుందాం. ఓకేనా, సో ఎలాగా అంటే హోమ్ అని, అబౌట్ మీ అని, సపోజ్ మనమే ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఏదో బిల్డ్ చేసుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో అబౌట్ మీ అని, ప్రాజెక్ట్స్ అని, టెస్టిమోనియల్స్ అని ఈ విధంగా పెట్టుకుందాం. ఓకేనా, రైట్. సో దీనికి మనం ఏం చేయాలి అంటే మనం కోడ్ అనేది కనుక చూసినట్టయితే కాపీ చేసిన దానిలో బూట్ స్ట్రాప్లో కాపీ చేసిన దానిలో సో మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఏది యాంకర్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఏ అనే యాంకర్ ట్యాగ్స్. సో అలా మనకి 4 యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ 4 యాంకర్ ట్యాగ్స్లో ఫస్ట్ యాంకర్ ట్యాగ్కి టెక్స్ట్ ఏమనుంది, హోమ్ అని ఉంది. సెకండ్ యాంకర్ ట్యాగ్కి టెక్స్ట్ ఏమనుంది, ఫీచర్స్ అని ఉంది. థర్డ్ యాంకర్ ట్యాగ్కి టెక్స్ట్ ఏమో ప్రైజింగ్ అని ఉంది. ఫోర్త్ యాంకర్ ట్యాగ్కి టెక్స్ట్ వచ్చేసి డిజేబుల్డ్ అని ఉంది. ఓకే, సో దీనిలో మనం ఏంటి అంటే మనకి అవసరం లేని nav బార్లో ఉన్న ఐటెంని ఒకదాన్ని పీకేద్దాం. అదేంటి అంటే మనకి లాస్ట్లో ఉంది చూసారా, డిజేబుల్డ్ అని ఉంది చూసారా. సో ఆ డిజేబుల్డ్ అనేది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఓకే, సో అదేంటి అంటే జస్ట్ పేరు కనిపిస్తుంది కానీ అది క్లిక్ చేయడానికి పనిచేయదు అనమాట. ఓకే, సో అది డిజేబుల్డ్ అని ఉంది. సో ఆ డిజేబుల్డ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ తీసేయడం అనేది చేద్దాం. ఓకేనా, రైట్. సో నేను కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్తాను. కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ డిజేబుల్డ్ అని ఏదైతే ఉందో దాన్ని తీసేయడం అనేది చేద్దాం. ఓకే, రైట్. సో నేను కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చాను. ఓకే, సో ఇప్పుడు కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఇక్కడ కోడ్ చూద్దాము. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి యాంకర్ ట్యాగ్స్ ఉండి ఇలా సెలెక్ట్ చేసిన ఏరియాలో సో మనకి 4 యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి టెక్స్ట్ వచ్చేసి హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్, డిజేబుల్డ్ అని ఉన్నాయి. ఓకే, సో నేను ఇక్కడ మనం ఎప్పుడైతే హ్యాంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేసినప్పుడు కూడా మనకి హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్, డిజేబుల్డ్ అని ఈ విధంగానే ఉన్నాయి, అవునా, రైట్. సో దానిలో ఇప్పుడు ఏం చేద్దాము అంటే డిజేబుల్డ్ అని ఏదైతే ఉందో సో ఆ లైన్ని తీసేద్దాం. ఓకే, తీసేసి ఇప్పుడు ఒకసారి రన్ చేసేద్దాం. ఓకే, సో రన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను ఈ హ్యాంబర్గర్ ఐకాన్ ఏదైతే ఆ 3 లైన్స్ ఉందో దాన్ని క్లిక్ చేశాను.
ఇప్పుడు ఏం కనిపిస్తుంది, హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్ అనేది కనిపిస్తుంది. అవునా, రైట్. ఒకసారి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్నే ఒక లార్జ్ డివైజ్లో కూడా చూద్దాం. ఓకేనా, లార్జ్ డివైజ్లో ప్రివ్యూ చేద్దాం. సో లార్జ్ డివైజ్లో ప్రివ్యూ చేసినప్పుడు కూడా మనకి హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్ అనేది కనిపిస్తుంది. ఆ డిజేబుల్డ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం తీసేయడం అనేది జరిగింది. ఓకే, రైట్. ఒకసారి మళ్ళీ స్లైడ్స్ దగ్గరికి వెళ్దాం మనం. ఓకేనా, రైట్. సో మనకు అవుట్పుట్ ఏంటి అంటే మనకి లార్జ్ డివైజెస్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో ఈ విధంగా కనిపిస్తుంది, హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్ అని. ఓకేనా, డిజేబుల్డ్ అని ఏదైతే ఉందో దాన్ని తీసేసాం. ఓకే, రైట్. సో మనకి ఏం కావాలి, మనకు వచ్చేసి అబౌట్ మీ అనేది ఉండాలి, ప్రాజెక్ట్స్ అనేది ఉండాలి, టెస్టిమోనియల్స్ ఉండాలి, ఆ ఫస్ట్ది వచ్చేసి హోమ్ అనేది కూడా ఉండాలి. ఓకే, సో మనకి కావాల్సినవి కూడా 4 కావాలి. ఓకేనా, సో ఏం చేస్తాము అంటే మనం ప్రైజింగ్ అనేది ఉంది చూసారా, సో ఆ ప్రైజింగ్ అనే దానికి యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో సేమ్ అదే ట్యాగ్ని కాపీ పేస్ట్ చేయండి ఒకసారి. ఓకే, కాపీ కింద లైన్లో పేస్ట్ చేయండి. చేసేసిన తర్వాత ఓకేనా, సో మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆ హోమ్ అనే టెక్స్ట్ని, ఫీచర్స్, ప్రైజింగ్ అని ఉంది చూసారా, ఆ టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, రైట్. సో మనకు కావాల్సింది ఏంటి, హోమ్ అనేది యాజ్ గా హోమే ఉంటుంది. ఓకే, తర్వాత మనకు అక్కడ ఏం చేస్తాము, అబౌట్ మీ అని పెట్టుకుంటాము, ఆ తర్వాత ప్రాజెక్ట్స్, ఆ తర్వాత టెస్టిమోనియల్స్ అని పెట్టుకుంటాము. ఓకేనా, ఒకసారి దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ట్రైఅవుట్ చేసి చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చాము. ఓకే, వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇక్కడ ప్రైజింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని కాపీ చేద్దాము. కాపీ చేసేసి కింద లైన్లో పేస్ట్ చేద్దాము. ఓకే, రైట్. ఇక్కడ హోమ్ అనేది హోమ్ సేమ్ ఇంతే ఉంచుదాము. ఈ ఫీచర్స్ అనే దాని బదులు మనం ఇక్కడ ఓకే అబౌట్ మీ అని పెడదాము. ఓకే, ప్రైజింగ్ బదులు సమ్ ప్రాజెక్ట్స్ అని పెడదాము. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్రైజింగ్స్ అని ఉంది కదా, అక్కడ టెస్టిమోనియల్స్ అని పెడదాం. ఓకేనా, రైట్. ఇప్పుడు టెస్టిమోనియల్స్ అని పెట్టాం. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకేనా, రన్ చేశాను. సో ఇక్కడ ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏమైపోయింది, ఇక్కడ హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ అని ఇలా మనకి nav బార్లో ఇవి ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అవునా, రైట్. ఒకసారి ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం లార్జ్ డివైజ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో కూడా చెక్ చేద్దాం. ఓకేనా, రైట్. ప్రివ్యూ చేశాను. సో ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి మనకి, మళ్ళీ హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్. సో మనం ఏవైతే ఐటమ్స్ పెట్టామో సో అవే ఐటమ్స్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీసెట్ చేసేద్దాం. ఓకే, రైట్. సో మనకు కావాల్సిన విధంగా ఇక్కడ హోమ్, తర్వాత అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ అనేవి వచ్చాయి. ఓకేనా, ఒకసారి మళ్ళీ స్లైడ్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే, రైట్. సో మనకు అవుట్పుట్ ఏమైపోయింది, హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ అని ఈ విధంగా లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో మనకి ఈ విధంగా కనిపించింది. అదే మొబైల్ డివైజెస్ అంటే స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో అలా క్లిక్ చేయగానే మనకి కింద వచ్చిన ఐటమ్స్ కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి. ఓకే, రైట్. సో మనం చాలా వెబ్సైట్స్ కనుక చూసినట్టయితే అక్కడ ఏముంటుంది, ఆ nav బార్ అనే స్పేస్లో ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ కంపెనీ యొక్క లోగో ఐకాన్ ఉంటుంది అనమాట. ఇట్లా చూసారా, ఇప్పుడు మనం ఒక శాంపుల్ ఒక లోగో అనేది పెట్టాం అంటే ఆ కంపెనీకి ఒక గుర్తు ఉంటుంది కదా, సో ఆ గుర్తు ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. సో దాన్నే బ్రాండ్ బిల్డింగ్ కోసం అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా, సో మనం కూడా ఏం చేద్దామంటే అది కూడా మోస్ట్ కామన్ యూస్ కేస్ అనమాట. చాలా వెబ్సైట్స్లో ఏంటి అంటే మీరు ఇక్కడ ఒక పక్కన నావిగేషన్ బార్ ఉంటుంది, ఇంకొక పక్కన ఆ నావిగేషన్ బార్లోనే లెఫ్ట్ మోస్ట్ సైడ్ ఏంటి అంటే ఐకాన్ అనేది ఉంటుంది. మీరు కూడా చాలా వెబ్సైట్స్లో చూసే ఉంటారు. ఓకే, రైట్. సో మనం ఏంటి అంటే ఈ లోగో అనేది ఏదైతే ఉందో ఓకే, సో అక్కడ మనం ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ అనేది పెడదాం అనమాట. ఓకేనా, రైట్. సో అక్కడ మనం ఒక ఇమేజ్ అనేది పెడదాము. మొబైల్లో వచ్చేసి లెఫ్ట్ మోస్ట్లో పెడదాం, అలాగే డెస్క్టాప్ అంటే లార్జ్ డివైజెస్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో కూడా అక్కడ ఈ లోగో అనేది పెడదాం. సో అక్కడ మనం ఏంటి అంటే ఒక జస్ట్ ఊరికే ఒక టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకి nav బార్ అని ఉంది చూసారా, అలా టెక్స్ట్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా లోగో పెట్టుకోవచ్చు, లేదా కాంబినేషన్ అంటే ఇమేజ్ ఒక లోగో అండ్ టెక్స్ట్ రెండు కలిపి కూడా పెట్టుకోవచ్చు. ఓకే, బట్ మనం ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ ఒక ఇమేజ్ వరకు పెట్టి చూద్దాం. ఓకే, ఆ లోగో అనేది పెడదాం. ఓకేనా, రైట్. సో దీనికి మనకి ఏంటి అంటే కోడ్లో మనకు అక్కడ nav బార్ బ్రాండ్ అని ఒక యాంకర్ ట్యాగ్ కనిపిస్తుంది చూసారా, సో ఆ nav బార్ బ్రాండ్ అని ఒక యాంకర్ ట్యాగ్ ఏదైతే ఉందో దానిలో మనకి ఏంటి nav బార్ అని టెక్స్ట్ ఉందన్నమాట. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ టెక్స్ట్ని తీసేసి మనం అక్కడ ఒక ఇమేజ్ని పెడతామన్నమాట. ఓకేనా, సో ఆ లోగో ఏదైతే ఉందో ఆ ఇమేజ్, సో మీకు ఇదంతా కూడా చీట్ షీట్లో ఉంటుంది ఆ ఇమేజ్ యొక్క URL అవన్నీ కూడా. ఓకేనా, సో ఆ ఇమేజ్ అనే దానికి మనం ఏం చేయాలి, మళ్ళీ విడ్త్, హైట్, ప్యాడింగ్ పెడదాం. విడ్త్ ఒక 40 పిక్సెల్, హైట్ ఒక 40 పిక్సెల్, ఓకే, ప్యాడింగ్ అనేది ఒక 5 పిక్సెల్ అనేది కూడా పెడదాము. ఓకే,
దానికి స్టైల్ చేయడానికి ఒకటి nav bar హైఫన్ ఇమేజ్ అని ఒకటి పెడదాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్దాము. ఓకే, సో మీకు దీనికి కావాల్సిన ఇమేజ్ URL వచ్చేసి మీకు చీట్ షీట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా, రైట్. సో కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చాము. ఓకే, సో ఇక్కడ మీకు 13th లైన్ లో nav bar అనేది ఉంది చూసారా. సో ఇక్కడ ఈ nav bar అనే టెక్స్ట్ ని రిమూవ్ చేసేద్దాము. చేసేసి ఇక్కడ మనం ఏంటి అంటే ఇమేజ్ img సోర్స్ ఈక్వల్ టు, ఓకే, మీకు ఇది కోడ్ ప్లే గ్రౌండ్ లో చీట్ షీట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీనికి స్టైలింగ్ కి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఓకే క్లాస్ ఈక్వల్ టు ఓకే nav bar హైఫన్ ఇమేజ్ అని పెడదాము. ఓకే, పెట్టేసి క్లోజింగ్. ఇది ఎందుకంటే ఇమేజ్ అనేది మనకి వాయిడ్ ఎలిమెంట్ కదా, సో క్లోజ్ చేయడం అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ సిఎస్ఎస్ లోకి వెళ్దాము. ఓకే, సిఎస్ఎస్ లో మనం డాట్ nav bar హైఫన్ ఇమేజ్ అని పెట్టేసి ఓకే దానికి హైట్ అనే ప్రాపర్టీ, ఓకే బాక్స్ ప్రాపర్టీస్ అన్నమాట ఇవి. సో 40 పిక్సెల్, విడ్త్ అనేది వచ్చేసి 40 పిక్సెల్. ఓకే, నెక్స్ట్ ఒక ప్యాడింగ్ అనేది ఒక 5 పిక్సెల్ అనేది ఇద్దాం. ఓకే, రైట్. ఒకసారి రన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏం జరిగిపోయింది, మనకి రైట్ సైడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఆ nav bar అనే టెక్స్ట్ వెళ్ళిపోయి మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ ఇమేజ్ లోగో ఏదైతే ఇచ్చామో ఆ లోగో అనేది మనకి కనిపిస్తుంది. ఒకసారి దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లో కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓకేనా, రైట్. సో లార్జ్ డివైజెస్ లో ఏమైపోయింది, ఇక్కడ లోగో వచ్చింది, పక్కనే ఏంటి హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ అని వచ్చింది. ఓకే, అలాగే ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లో మనం ప్రివ్యూ చూసినా కానీ సేమ్ అంతే, ఆ లోగో వచ్చింది, పక్కనే మనకి దానిలో ఉన్న ఐటమ్స్ హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ అని ఈ విధంగా కనిపించాయి. అవునా, రైట్. ఒకసారి మళ్ళీ మనం స్లైడ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే ఓకే రైట్. సో మనకు అవుట్పుట్ ఏంటి అంటే స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్లో ఈ విధంగా కనిపించింది, మీడియంలో మధ్యలో స్పేస్ ఎక్కువ ఉంది, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో లోగో ఉండి మనకి పక్కనే ఇవి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ అనేవి పక్కనే కనిపించాయి. ఓకే, రైట్. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మనకి చాలాసార్లు చాలా వెబ్సైట్స్లో చూసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోగో ఉంటుంది, రైట్ సైడ్కి వచ్చేసి ఏమవుతుంది అంటే ఈ ఐటమ్స్ మెనూ నావిగేషన్ బార్లో ఉండే ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది, ఐకాన్ ఉంది, లోగో ఉంది, దాని పక్కనే ఇమీడియట్గా ఈ ఐటమ్స్ అనేవి ఉన్నాయి, nav bar ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని మనం రైట్ సైడ్ ఎలా తీసుకెళ్ళాలి అనేది చూద్దాం. ఓకేనా, రైట్. సో మనకి కోడ్ అనేది ఏ విధంగా ఆర్గనైజ్ అయ్యి ఉంది అంటే మనకి ఫస్ట్ ఒక అవుట్ సైడ్ కంటైనర్ ఒకటి ఉంది. ఓకే, సో దానికి ఏంటి అంటే మీరు క్లాస్ అనేది చూస్తే nav bar collapse అని ఒక క్లాస్ ఉంటుంది. సో అది అవుట్ సైడ్ ఒక div అనే కంటైనర్ ఒకటి ఉంది. ఓకే, దాని లోపట మళ్ళీ ఇంకొక కంటైనర్ div అనేది ఒకటి ఉంది, క్లాస్ ఈక్వల్ టు nav bar హైఫన్ nav అని ఒకటి ఉంది. అవునా, రైట్. చూడండి అక్కడ మీకు ఎల్లో కలర్ బాక్స్ గీసేసి ఉంది, nav bar హైఫన్ nav అని ఉంది. ఓకే, సో దాని లోపట ఏమున్నాయి అంటే మనకి ఈ ఐటమ్స్ ఉన్నాయి, అంటే ఈ యాంకర్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ యాంకర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో nav bar ఐటమ్స్ అన్ని కూడా nav bar లింక్ అని చెప్పేసి ఓకే మనకి అవి కనిపిస్తున్నాయి అనమాట. nav హైఫన్ లింక్ అని అన్నిట్లో కూడా ఆ క్లాస్ అనేది ఒకటి ఉంది, యాంకర్ ఎలిమెంట్స్ అనేది. సో మనకి ఈ విధంగా మనకి కోడ్ అనేది ఆర్గనైజ్ అయ్యి ఉంది. ఓకే, రైట్. సో ఇదే మనకి విజువల్ గా కనిపించేటప్పటికి HTML కోడ్ ఎలా కనిపిస్తుంది అంటే మనకి nav bar collapse అనేది ఉంది చూసారా. సో ఆ nav bar collapse అనేది ఏంటి అంటే లోగోకి పక్కన ఉన్న పెద్ద బాక్స్ అంతా కూడా nav bar collapse అనేది అనమాట. ఓకే, సో దాని లోపట మళ్ళీ ఏంటి nav అనేది ఏంటి, జస్ట్ ఆ ఐటమ్స్ ఏవైతే nav bar లింక్స్ ఉన్నాయి చూసావా, nav లింక్స్ అనేవి, సో వాటి వరకు ఎన్కంపాస్ చేస్తే ఒక కంటైనర్ nav bar హైఫన్ nav అనేది ఉంది. అవునా, రైట్. సో దాని లోపల మనకి ఏంటి అంటే లింక్స్ ఉన్నాయి, అంటే ఐటమ్స్ ఉన్నాయి చూసారా, హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ అని ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ nav bar హైఫన్ nav అనేది ఉంది చూసారా, ఈ nav bar హైఫన్ nav అనే దాన్ని మనం దీన్ని రైట్ సైడ్ కి తీసుకెళ్లాలన్నమాట. ఓకే, సో మనకి nav bar collapse అనేది ఉంది చూసారా, ఆ కంటైనర్ లోపట మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా nav bar హైఫన్ nav అనేది, దాన్ని మనం రైట్ సైడ్ కి తీసుకెళ్లాలన్నమాట. ఓకేనా, సో దీన్ని మనం ఒకటి ఏం చేద్దాము అంటే మనకి టెక్స్ట్ అలైన్ రైట్ అనేది ఉంది కదా, సో ఆ టెక్స్ట్ అలైన్ రైట్ అనే దానికి పెడదాం. ఓకే, సో అక్కడ ఒకటి CSS క్లాస్ ఒకటి క్రియేట్ చేద్దాము, nav bar హైఫన్ ఐటమ్స్ హైఫన్ అలైన్మెంట్ అని క్రియేట్ చేసేసి టెక్స్ట్ హైఫన్ అలైన్ అని చెప్పేసి రైట్ అని పెడదాము. ఓకే, ఆ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ ని మనం ఏం చేద్దాము అంటే nav bar collapse అనేది ఉంది కదా, సో దానికి nav bar collapse అనేది ఉంది చూసారా, సో ఆ nav bar collapse అనే దానికి nav bar హైఫన్ ఐటమ్స్ హైఫన్
అలైన్మెంట్ అనేది మనం పెడదాం. ఓకేనా, రైట్. ఒకసారి నేను ఇప్పుడు దీన్ని కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే, రైట్. సిఎస్ఎస్లోకి వచ్చాను. ఓకే, సో ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేయాలి. డాట్ navbar హైఫన్ ఐటమ్స్ హైఫన్ అలైన్మెంట్ అని క్రియేట్ చేద్దాం. ఓకే, మనం టెక్స్ట్ హైఫన్ అలైన్ అని చెప్పేసి రైట్ అని పెడదాము. ఓకే, సో ఇక్కడ ఈ navbar హైఫన్ ఐటమ్స్ హైఫన్ అలైన్మెంట్ అనేది అయితే ఉందో ఈ క్లాస్ని కాపీ చేసేసుకొని, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే navbar హైఫన్ ఇలా కొలాప్స్ అని ఉంది చూసారా, సో దానికి పక్కనే మనం ఇది ఇచ్చేద్దాము. ఇచ్చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే లార్జ్ డివైజెస్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, సో లార్జ్ డివైజెస్లో ప్రివ్యూ చేసాం. ఇక్కడ మనకి ఏం జరిగింది, navbar పక్కన మనకి ఇది లోగో పక్కనే ఇమీడియట్గా ఐటమ్స్ అనేవి వచ్చేసాయి. ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి మళ్ళీ మనం స్లైడ్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకేనా, రైట్. సో మీకు ఏంటి అంటే ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అసలుకి మనం టెక్స్ట్ అలైన్ అనేది ఇచ్చాం కదా, ఆ ప్రాపర్టీ ఇచ్చినా సరే ఎందుకు వర్క్ అవ్వలేదు అనేది డౌట్ వచ్చి ఉండొచ్చు. ఓకే, సో దీనికి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే మనకి HTMLలో బ్లాక్ లెవెల్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో మనం వాటిని అర్థం చేసుకుంటే మనకి ఎందుకని ఆ టెక్స్ట్ అలైన్ రైట్ అనేది వర్క్ అవ్వలేదు అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, రైట్. సో మనకి జనరల్గా ఏంటి అంటే ఈ HTML ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మనం ఆల్రెడీ చూసినవి, సో ఈ HTML ఎలిమెంట్స్ని మనం 2 కేటగిరీస్లో అనుకోవచ్చు అనమాట. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనొచ్చు, ఇంకొకటి ఇన్లైన్ ఎలిమెంట్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఇవి ఏం చేస్తాయి అంటే అవైలబుల్గా ఉన్న విడ్త్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ కంప్లీట్గా అవైలబుల్ ఉన్న విడ్త్ అంతటిని కూడా ఆక్యుపై చేస్తాయి అనమాట. ఫుల్ విడ్త్ అంటే ఇక్కడ మీరు రైట్ సైడ్ ఇమేజ్లో చూడొచ్చు. ఓకే, ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ లోపల ఒక గ్రీన్ కలర్ ఉంది చూసారా, సో ఆ ఎలిమెంట్ ఏంటంటే విడ్త్ ఎంతవరకు అవైలబుల్గా ఉందో అంత విడ్త్ని ఆక్యుపై చేసేసింది. ఓకే, అలాగే నెక్స్ట్ ఆ పర్పుల్ ఉంది కూడా, అది కూడా మొత్తం విడ్త్ని ఆక్యుపై చేసింది. మళ్ళీ నెక్స్ట్ కింద ఒక బాక్స్ ఉంది, సో ఇంకొక కంటైనర్ ఉంది, ఆ ఇంకొక కంటైనర్ లోపల ఎంత విడ్త్ అయితే ఉందో అంత విడ్త్ ఆక్యుపై చేసాయి అనమాట. ఓకే, సో ఇలా కొన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్స్ అవైలబుల్గా ఉన్న దానికి అవైలబుల్గా ఉన్న విడ్త్ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేస్తాయి అనమాట. ఫుల్ విడ్త్ని ఆక్యుపై చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ H1 అనే ఎలిమెంట్, మెయిన్ హెడ్డింగ్ అనేది, పారాగ్రాఫ్ అనేది P ఎలిమెంట్, div అనే ఎలిమెంట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి దానికి ఎంతవరకు అయితే అవైలబుల్ ఉంటుందో ఆ విడ్త్ అవైలబుల్ ఉన్నదంతా కూడా ఆక్యుపై చేస్తాయి అనమాట. ఓకే, సో వీటిని మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఇవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని అంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సో ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మొత్తం ఒకటి అవైలబుల్ ఫుల్ విడ్త్ని ఆక్యుపై చేసేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ పెట్టామనుకోండి, అదేంటంటే ఇంకొక కొత్త లైన్లో నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఎప్పుడైనా సరే ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది ఇస్తే అది ఏం జరుగుతుంది అంటే ఫ్రెష్గా ఒక కొత్త లైన్లో నుండి స్టార్ట్ అయ్యి అదేంటి అంటే అక్కడ నుండి అవైలబుల్ ఉన్న విడ్త్ అంతా కూడా తీసుకోవడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో దీనికి మనం ఎగ్జాంపుల్ కింద కూడా చూద్దాం. ఓకే, మెయిన్ హెడ్డింగ్ అనేది ఒకటి అనుకున్నాం, పారాగ్రాఫ్ అనేది కూడా అనుకున్నాము. ఓకే, వాటికి స్టైలింగ్ అనేది కొంచెం చేసాము. ఓకే, సో అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు కింద మనకి ఆ మెయిన్ హెడ్డింగ్లో ఏదైతే ఇచ్చామో ఆ బ్లాక్ అనేది కంప్లీట్గా అవైలబుల్ ఉన్న విడ్త్ని ఆక్యుపై చేసింది. తర్వాత పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ కూడా కంప్లీట్గా అవైలబుల్ ఉన్న విడ్త్ అంతా కూడా ఆక్యుపై చేసేసింది అనమాట. ఓకేనా, సో వీటిని ఏమంటారు అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని అంటారు అనమాట. ఓకేనా, ఇది కాకుండా మనకి ఇంకొక టైప్ ఉంటాయి అనమాట. వీటిని ఏమంటారు అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అని అంటారు అనమాట. ఓకేనా, సో ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి అంటే వాటికి ఎంతవరకు విడ్త్ అయితే అవసరమో అంతవరకు విడ్త్ మాత్రమే తీసుకుంటాయి అనమాట. ఓకేనా, సో వాటికి ఎంత విడ్త్ అవసరమైతే అంత విడ్తే తీసుకుంటాయి, మిగిలినవి ఏమి తీసుకోవన్నమాట. ఓకేనా, సో మీరు ఇక్కడ రైట్ సైడ్ ఇమేజ్లో చూడొచ్చు, గ్రీన్ కలర్ ఒకటి ఉందనుకోండి, ఆ ఎలిమెంట్ ఏంటి అంటే దానికి ఎంత విడ్త్ అవసరమో అంత తీసుకుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్లైన్ ఎలిమెంట్ ఉంది, అది ఎంతవరకు విడ్త్ అవసరమో అంతవరకే తీసుకుంది. అండ్ థర్డ్ ఇంకొక ఇన్లైన్ ఎలిమెంట్ ఉంది, అది ఎంతవరకు విడ్త్ అవసరమో అంతవరకే తీసుకుంది. ఓకేనా, సో ఇలా మనకి ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇన్లైన్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బటన్ కానీ ఇమేజ్ అనేది అవ్వచ్చు, లేకపోతే యాంకర్ ఎలిమెంట్ అనేది అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, సో ఇలా బటన్, ఇమేజ్, యాంకర్ ఎలిమెంట్స్ వీటన్నిటిని కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. వీటికి ఎంతవరకు విడ్త్ అయితే అవసరం ఉంటుందో అంతవరకు విడ్త్ మాత్రమే ఆక్యుపై చేస్తాయి అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ముందున్న పారాగ్రాఫ్ అనేది ఉంది చూసారా, సో ఆ పారాగ్రాఫ్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దా పక్కన ఏం చేసాం, ఒక యాంకర్ ఎలిమెంట్ పెట్టాం.
ఓకే. సో యాంకర్ ఎలిమెంట్ పెట్టేసి తాజ్ మహల్ కి మనం యాంకర్ ఎలిమెంట్ అనేది పెట్టాం. ఓకే. పెట్టినప్పుడు కింద చూడండి మీరు ఒకసారి. సో కింద ఏం జరిగింది, ఆ తాజ్ మహల్ అనే దానికి ఓన్లీ ఆ తాజ్ మహల్ అనే టెక్స్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో దాని వరకు మాత్రమే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనేది అప్లై అయింది. ఓకే. సో ఎందుకు అంటే ఆ యాంకర్ ఎలిమెంట్ అనేది ఎంతవరకు అయితే విడ్త్ ఆక్యుపై చేసిందో అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇక్కడ తాజ్ మహల్ అనే టెక్స్ట్ వరకు మాత్రమే ఆక్యుపై చేసేసింది. అందుకే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చినప్పుడు మొత్తం అవైలబుల్ ఉన్న విడ్త్ అంతా అవ్వలేదు. ఓకే. జస్ట్ ఆ తాజ్ మహల్ టెక్స్ట్ వరకు మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో అనేది కింద మారింది అనమాట. ఓకేనా, రైట్. సో అలాగే ఇమేజెస్ అనేవి తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఆ ఇమేజెస్ కూడా ఏంటి అంటే మొత్తం అవైలబుల్ విడ్త్ ఉన్న అంతా కూడా ఆక్యుపై చేయదు. అక్కడ మనం 2 ఇమేజెస్ పెట్టాము. ఓకే. సో 2 ఇమేజెస్ పెడితే అవి రెండు కొత్త లైన్స్ లో వచ్చేసి మొత్తం అవైలబుల్ ఉన్న విడ్త్ అంతా ఏం ఆక్యుపై చేయలేదు. ఓకే. సో మనం వాటికి విడ్త్, హైట్, మార్జిన్ ఇట్లాంటి ప్రాపర్టీస్ ఇచ్చాము. సో అవి రెండు కూడా ప్రాపర్ గా పక్క పక్కనే ఉన్నాయన్నమాట. ఓకేనా, రైట్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇది టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో మనం ఇది హారిజాంటల్ అలైన్మెంట్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ మనం ఇన్లైన్ ఎలిమెంట్స్ కి మాత్రమే ఈ టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ని మనం ఈ టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ తోటి మనం లెఫ్ట్ కి, రైట్ కి, ఇలా సెంటర్ లోకి అలైన్ చేయలేము. ఓకేనా. సో ఈ టెక్స్ట్ అలైన్ అనేది దేనికి పనికి వస్తుంది అనమాట, మనకి ఐదర్ టెక్స్ట్, ఓకే, టెక్స్ట్ ఉన్నా సరే ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉన్నా సరే మనకి ఏం జరుగుతుంది అంటే ఆ టెక్స్ట్ కానీ ఇన్లైన్ ఎలిమెంట్స్ కానీ ఉంటే ఏమవుతుంది అంటే టెక్స్ట్ అలైన్ అని చెప్పినప్పుడు మనకి అవన్నీ కూడా మనం సెంటర్ కని చెప్తే సెంటర్ కి, రైట్ కని చెప్తే రైట్ కి, లెఫ్ట్ కని చెప్తే లెఫ్ట్ కి అలైన్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి అవ్వవు అనమాట. ఓకేనా, రైట్. ఒకసారి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పటిదాకా మనం ఏదైతే చెప్పామో దాన్ని ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో చూద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చాము. ఓకే. సో ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ లో ఏంటంటే ఆల్రెడీ మనం కోడ్ స్నిప్పెట్ అనేది ఆల్రెడీ పెట్టేసి ఉన్నాము. ఓకే. సో మీకు ఇది చీట్ షీట్ లో కూడా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ హెడ్డింగ్ అనేది చూడండి. ఓకే, 12th లైన్ లో మనకి హెడ్డింగ్ అనేది ఉందా, మెయిన్ హెడ్డింగ్. సో ఈ మెయిన్ హెడ్డింగ్ అనేది పెట్టింది ఏదైతే ఉందో ఇక్కడ రైట్ సైడ్ కనుక మీకు చూసేస్తే మనం దానికి స్టైలింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టాం కాబట్టి ఏమైపోయింది అంటే ఎంత విడ్త్ ఆక్యుపై చేస్తుంది అనేది చూసాం. ఓకే. సో ఇక్కడ ఇది ఏం చేసింది, ఈ మెయిన్ హెడ్డింగ్ అనేది కంప్లీట్ గా అవైలబుల్ విడ్త్ అంతటిని ఆక్యుపై చేసేసింది. ఓకే. నెక్స్ట్ మనం పారాగ్రాఫ్ పెట్టాం. ఈ పారాగ్రాఫ్ అనేది కూడా ఏమైపోయింది, ఈ పారాగ్రాఫ్ అనేది కూడా అవైలబుల్ విడ్త్ ఎంతైతే ఉందో అవైలబుల్ విడ్త్ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసేసింది అనమాట. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేసాం, పారాగ్రాఫ్ లో జస్ట్ ఈ తాజ్ మహల్ అనే టెక్స్ట్ వరకు మనం ఏం చేసాము అంటే యాంకర్ ట్యాగ్ పెట్టాము. ఓకేనా. సో ఈ తాజ్ మహల్ టెక్స్ట్ వరకు యాంకర్ ట్యాగ్ పెట్టేసి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాం. సో ఇక్కడ ఏం జరిగింది, ఓన్లీ ఆ తాజ్ మహల్ వరకు మాత్రమే ఈ ఎల్లో అనేది అప్లై అయిపోయింది. ఓకే. అలా మొత్తం అంతా కూడా ఆ పారాగ్రాఫ్ మొత్తానికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కింద అప్లై అవ్వలేదు. ఓకేనా, రైట్. అలాగే నెక్స్ట్ ఇమేజెస్ పెట్టాం. ఓకే. సో ఇమేజెస్ పెట్టేసి మనం వాటికి ఏంటి అంటే హైట్, విడ్త్, మార్జిన్ అనే ప్రాపర్టీస్ ఇచ్చాం. ఓకే. సో అవి ఏం చేసాయి, ఇక్కడ జస్ట్ వాటికి ఎంతవరకు అయితే విడ్త్, హైట్ మనం ఇవి ఇచ్చామో ఓన్లీ వాటి వరకు మాత్రమే ఆక్యుపై చేసాయి అనమాట. ఓకే. మొత్తం అవైలబుల్ గా ఉన్న విడ్త్ మొత్తం అంతా కూడా ఏమీ ఆక్యుపై చేయలేదన్నమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ మనకి డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేది. ఓకే. సో మనకి టెక్స్ట్ అలైన్ అనేది ఏంటి అంటే మనకి ఓన్లీ టెక్స్ట్ కానీ లేకపోతే ఇన్లైన్ ఎలిమెంట్స్ కానీ ఏమవుతాయి అంటే వాటి వరకు మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి మనం టెక్స్ట్ అలైన్ అనే దాంతో చేయదన్నమాట. ఓకే, రైట్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, మనకి ఇప్పుడు ఈ నావ్ బార్ నావ్ అనేది ఉంది చూసారా. సో ఆ నావ్ బార్ నావ్ అనేది ఏంటి అంటే అక్కడ ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, అవునా. డివ్ అనేది ఉంది చూసారా, అది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకే. సో ఇప్పుడు ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మొత్తాన్ని మనం ఇక్కడ ఏం చేయదలుచుకున్నాము అంటే మనం రైట్ సైడ్ కి మూవ్ చేయాలి అని అనుకుంటున్నాం, అవునా, దాన్ని అలైన్ చేయాలి అని అనుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ ఈ నావ్ బార్ నావ్ అనేది ఏదైతే ఉందో అది విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ మనకి ఏంటి అంటే నావ్ బార్ కొలాబ్స్ అనే కంటైనర్ లో ఒకటి ఉంది. సో ఈ నావ్ బార్ నావ్ అనే కంటైనర్ ఇదేంటి అంటే మనకి ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సో ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ని మనం రైట్ సైడ్ కి మూవ్ చేయాలి. ఒకసారి దీన్ని ఎలా చేస్తాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో దీనికి మనం ఏం చేస్తాము అంటే మార్జిన్ అనే ఒక దాన్ని యూజ్ చేసేసి మనం మార్జిన్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని హారిజాంటల్ గా మనం లెఫ్ట్ కానీ సెంటర్ లో కానీ రైట్ కానీ
అలైన్ చేయడానికి యూస్ చేస్తుంటాం అనమాట. ఓకే, సో ఈ మార్జిన్ యూస్ చేసి చేయడం అనేది వన్ ఆఫ్ ద మెనీ మెథడ్స్ అనమాట. ఓకే, సో ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, బట్ మనం ఈ సెషన్ వరకు ఏంటి అంటే మార్జిన్ అనే దాన్ని యూస్ చేసేసి మనం హారిజాంటల్ గా మనం లెఫ్ట్ కి, సెంటర్ కి, రైట్ కి అనే దాన్ని మనం ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ని అలైన్ చేయడం అనే దాన్ని చూద్దాం అనమాట. ఓకేనా, రైట్. సో మనం ఆల్రెడీ ఏం నేర్చుకున్నాము, మార్జిన్ అనే సిఎస్ఎస్ ప్రాపర్టీకి మనం వాల్యూస్ ఇచ్చాం. ఏంటి, 10 పిక్సెల్, 15 పిక్సెల్, 20 పిక్సెల్ అని అట్లా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాం, అవునా? సో మనం ఆ ఇచ్చిన వాల్యూస్ పిక్సెల్స్ వాల్యూసే కాకుండా ఈ మార్జిన్ అనేది ఏంటి అంటే ఇంకొక వాల్యూ కూడా తీసుకుంటుంది అనమాట. ఓకే, అదేంటి అంటే ఆటో, AUTO అనే కీవర్డ్ ని కూడా తీసుకుంటుంది అనమాట. ఓకే, ఒకసారి ఈ ఆటో అనే కీవర్డ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రైట్, సో మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి, ఓకే, ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి మనము మార్జిన్ మనం ఆటో అని ఇచ్చామనుకోండి, ఏమవుతుంది అంటే అది హారిజాంటల్ గా సెంటర్ అనేది అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ బ్లూ బాక్స్ ఏదైతే ఉందో దానికి మనం మార్జిన్ ఆటో అని ఇస్తే అది హారిజాంటల్ గా సెంటర్ అవుతుంది అనమాట. రైట్, సో మనం ఈ ఆటో అనే వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే రైట్ మార్జిన్ కి, లెఫ్ట్ మార్జిన్ కి కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సో మనం ఇప్పుడు మార్జిన్ హైఫన్ రైట్ అనేది ఉంది కదా, సో ఆ మార్జిన్ హైఫన్ రైట్ అనే దానికి మనం ఆటో ఇచ్చామనుకోండి, ఏం జరుగుతుంది అంటే ఈ బ్లాక్ ఏదైతే ఉంటుందో దానికి రైట్ సైడ్ మొత్తం అంతా కూడా స్పేస్ వచ్చేస్తుంది. ఈ బ్లాక్ అనేది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మార్జిన్ రైట్ అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మొత్తం రైట్ సైడ్ అంతా కూడా మనకి ఆ ఎంటీ స్పేస్ వచ్చేసి, ఓకే, లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా ఆ బ్లాక్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ టు ద లెఫ్ట్ వస్తుంది అనమాట. ఓకే, అలాగే మార్జిన్ హైఫన్ లెఫ్ట్ అని చెప్పేసి మనం ఆటో అనే వాల్యూ ఇచ్చామనుకోండి, ఏం జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ అంతా కూడా స్పేస్ వస్తుంది. మన బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అది టు ద రైట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం కావాలి, మార్జిన్ హైఫన్ లెఫ్ట్ అనేది ఆటో అనేది అవ్వడం కావాలి, అవునా? రైట్, సో దీన్ని దేనికి పెడతాం మనం, nav bar హైఫన్ nav అనే ఒక డివ్ ఎలిమెంట్ ఉంది చూసారా, సో దానికి గనుక మనం పెట్టినట్టయితే సో అది ఏమైపోతుంది అంటే కంప్లీట్ గా మనకి ఇలా అవుతుంది అనమాట, అంటే రైట్ సైడ్ కి వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో మనం ఆల్రెడీ బూట్ స్ట్రాప్ లో ఒక యూటిలిటీ గురించి చూసాం. ఓకే, ఏం యూటిలిటీ అది, మార్జిన్ అనే ఒక యూటిలిటీ గురించి చూసాం. ఓకే, సో ఈ మార్జిన్ అనే యూటిలిటీ మనం ఏం వాల్యూస్ తీసుకుంటుంది అనుకున్నాము, 0 to 5 అని అనుకున్నాం, అవునా? సో అది 0 to 5 కాకుండా ఏమవుతుంది అంటే ఈ ఆటో అనే వాల్యూని కూడా తీసుకుంటుంది అనమాట. సో మనం పాసిబుల్ వాల్యూస్ M హైఫన్ ఆటో అని, ML అంటే మార్జిన్ లెఫ్ట్ హైఫన్ ఆటో అని, MR హైఫన్ ఆటో అంటే మార్జిన్ రైట్ హైఫన్ ఆటో అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఆ nav bar nav అనేది ఉంటుంది కదా, సో మనం దానికి ఇప్పుడు ఏంటి అంటే MR హైఫన్ ఆటో అని పెట్టామనుకోండి, మార్జిన్ రైట్ ఆటో అని పెడితే ఏంటి మనకి కంప్లీట్ గా టు ద లెఫ్ట్ ఉంటుంది. ఓకే, మా M హైఫన్ ఆటో అని పెట్టామనుకోండి, మార్జిన్ హైఫన్ ఆటో అని పెట్టామనుకోండి, nav bar అనేది వచ్చేసి మనకి సెంటర్ లో ఉంటుంది. ఓకే, ML హైఫన్ ఆటో అని చెప్పామనుకోండి, మనకి ఏం జరుగుతుందంటే మార్జిన్ లెఫ్ట్ హైఫన్ ఆటో అన్నట్టు. సో మనకి లెఫ్ట్ సైడ్ అంతా స్పేసింగ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ అనేది ఏదైతే మనకి ఆ బ్లాక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఎలిమెంట్ అనేది టు ద రైట్ ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి మనం nav bar హైఫన్ nav అని ఉంది చూసారా, సో దానికి మనం డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చేసి ట్రై చేద్దాము. ఓకే, మనకు కావాల్సింది అయితే వచ్చేసి మార్జిన్ లెఫ్ట్ హైఫన్ ఆటో అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి మనం ట్రై చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనం ఏదైతే పెట్టామో దాన్ని తీసేద్దాము. ఓకే, రైట్. సో మనకి ఇది కోడ్. సో దీనికి ఏం చేద్దాము అంటే ఇక్కడ nav bar ఐటమ్స్ అలైన్మెంట్ అని పెట్టాం కదా, సో ఆ nav bar ఐటమ్స్ అలైన్మెంట్ అనేది అండ్ దానికోసం మనం రాసిన సిఎస్ఎస్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని తీసేద్దాం. ఓకే, రైట్. ఒకసారి దీన్ని రీసెట్ చేసేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ nav bar హైఫన్ nav అని ఉంది చూసారా, సో ఈ nav bar హైఫన్ nav అనేది ఏదైతే ఉందో సో దాని పక్కన మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ML హైఫన్ ఆటో అని ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. ఓకే, సో రన్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లో ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం. ఓకేనా, రైట్. సో లార్జ్ డివైజెస్ లో ఏమైపోయింది మనకి మొత్తం అంతా కూడా రైట్ సైడ్కి వచ్చేసింది, హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, టెస్టిమోనియల్స్ అని. ఓకే, అలాగే ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లో కూడా చూద్దాం. ఓకే, సో ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లో కూడా మొత్తం అంతా కూడా టు ద రైట్ అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా, రైట్.
ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎంఎల్ హైఫన్ ఆటో బదులు మనం జస్ట్ ఏం చేద్దామంటే ఎం హైఫన్ ఆటో అని పెడదాం. ఓకేనా. సో ఎం హైఫన్ ఆటో అని పెట్టగానే ఏం జరిగింది, మనకి ఎక్స్ట్రా లార్జ్ డివైస్లో మనకి సెంటర్లోకి అనేది వచ్చేసింది. ఓకేనా. రైట్, లార్జ్ డివైస్లో పెట్టి చూద్దాం. సో లార్జ్ డివైస్లో కూడా ఏం జరిగింది, ఇక్కడ సెంటర్లోకి వచ్చేసింది. ఓకేనా. సో మనం ఎంఆర్ హైఫన్ ఆటో అన్నాం అనుకోండి, టు ద లెఫ్ట్ అనేది వచ్చేసింది. ఓకేనా. రైట్. సో మనం ఎంఎల్ హైఫన్ ఆటో అనేది పెట్టేసి ఒకసారి ప్లే రన్ చేసేసి ఓకే రైట్. సో మనకి కావాల్సిన విధంగా వచ్చేసింది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏం మారదు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి నేవబార్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిదేమీ మారదు. ఓకే రైట్. ఓకే. సో మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనకి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది చూసారా, ఈ నావ్ బార్ అనే దానికి. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ని మనం ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కి ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్ లోనే చూసాం. ఏంటి, మనం బీజీ హైఫన్ ప్రైమరీ అని ఇస్తే బ్లూ, అలా ఇట్లా బీజీ సెకండరీ, సక్సెస్, ఇన్ఫో ఇట్లా అన్ని ఉన్నాయి చూసారా. సో మనకి ప్రెసెంట్ ఏంటి అంటే బీజీ హైఫన్ లైట్ అనేది ఉంది. ఓకే. సో మనం దాన్ని ఏం చేద్దాము అంటే బీజీ హైఫన్ వైట్ అనే దానికి మారుద్దాం. ఓకేనా రైట్. సో దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే మన కోడ్ ఉంది కదా, సో నావ్ అనే మనకి కంటైనర్ ఉంది చూసారా. సో ఆ నావ్ అనే కంటైనర్ కి మనం అక్కడ బీజీ హైఫన్ వైట్ అనేది పెడితే ఏమైపోతుంది అంటే మనకి వైట్ అనేది వస్తుంది. ఓకే. సో దీన్ని కూడా ఒకసారి క్విక్ గా మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో వెళ్ళి చూద్దాం. ఓకే. సో ఇక్కడ మనం కోడ్ చూద్దాము. ఓకే. సో ఇక్కడ మనకి నావ్ అనే దాని దగ్గర ఇక్కడ ఏముంది, బీజీ హైఫన్ లైట్ అనేది ఉంది. ఓకే. సో దాని బీజీ హైఫన్ లైట్ బదులు ఫస్ట్ ఏంటి అంటే ప్రైమరీ అని ఒకసారి పెట్టి ప్లే రన్ చేసి చూద్దాం. ఓకే. సో ప్రైమరీ పెట్టగానే ఏమైపోయింది, ఇక్కడ మొత్తం అంతా బ్లూ కలర్ వచ్చేసింది. ఓకేనా రైట్. అలాగే డేంజర్ అని పెడదాం. ఓకే. సో డేంజర్ అని పెడితే మనకి రెడ్ కలర్ లో రావాలి. ఓకేనా. సో డేంజర్ అని పెడితే రెడ్ కలర్ లో వస్తుంది. సో మనకి వైట్ కావాలి అంటే బీజీ హైఫన్ వైట్ అని చెప్పేసి పెట్టేసి ఇప్పుడు ప్లే రన్ చేద్దాం. సో వైట్ కలర్ అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా. సో మనం దీన్నే మళ్ళీ మనం లార్జ్ డివైజ్, ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో కూడా మనం చూడొచ్చు. ఓకే. సో మనకి ఇది వైట్ అనేది అయిపోయింది. ఓకే. ఇక్కడ జస్ట్ ఓకే ఒకసారి మళ్ళీ మనం ప్రైమరీ అనేది పెట్టి చూద్దాం. ఓకే. సో ప్రైమరీ పెడితే బ్లూ కలర్లో వస్తుంది. ఓకే. మనకు కావాల్సింది వైట్ కాబట్టి వైట్ అనేది పెట్టేద్దాం. ఓకేనా. సో మనకి ఈ విధంగా మారిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే. ఓకే రైట్. సో మనం అవుట్పుట్ ఏం చేసాము అంటే మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుందో ఆ బీజీ హైఫన్ లైట్ అని ఉంది. సో దాని బదులు మనకు కావాల్సిన కలర్స్ ఆ విధంగా మార్చుకొని మనం ఆ నావ్ బార్ అనే దాన్ని కస్టమైజ్ చేసుకుంటే మనకి ఈ విధంగా డిఫరెంట్ డివైజెస్లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా రైట్. సో మనం ఈ సెషన్లో ఏం నేర్చుకున్నాము అంటే బూట్ స్ట్రాప్ నావ్ బార్ అనేది నేర్చుకున్నాము. సో దీనిలో ఏం నేర్చుకున్నాము అంటే మనకి ఇంకా మల్టిపుల్ ఐటమ్స్ కావాలి అనుకుంటే ఆ లింక్స్ అనేవి ఎట్లా యాడ్ చేయొచ్చు ఏంటి అనేది నేర్చుకున్నాము. తర్వాత లోగో అనేది ఎలా పెట్టుకోవచ్చు అనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ మనకు ఆ నావ్ బార్ లో ఉన్న ఆ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లెఫ్ట్ అలైన్ చేయాలా, సెంటర్ అలైన్ చేయాలా, రైట్ అలైన్ చేయాలా అనేది నేర్చుకున్నాము. ఓకే. నెక్స్ట్ మనం ఆ నావ్ బార్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా మార్చాలి ఏంటి అనేది నేర్చుకున్నాము. ఓకే. అలాగే మనం సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీలో మార్జిన్ అనేది ప్రాపర్టీకి మనం మార్జిన్ కాలన్ ఆటో అనేది ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మార్జిన్ లెఫ్ట్ హైఫన్ కాలన్ ఆటో అని, మార్జిన్ రైట్ కి ఆటో అనే వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది చూసాము. ఓకే. అలాగే బూట్ స్ట్రాప్ యూటిలిటీస్ లో కూడా ఈ మార్జిన్ అనేది ఏదైతే ఉందో సో దానిలో కూడా ఎం హైఫన్ ఆటో, ఎంఎల్ హైఫన్ ఆటో, ఎంఆర్ హైఫన్ ఆటో అనే వాటిని చూసాం. ఓకే రైట్. సో మీరు కూడా కోడ్ ప్లే గ్రౌండ్ లో అన్ని కూడా ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ.